హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఓపెన్ అయింది 22,99 దగ్గర ఓపెన్ అయింది. హై ఈస్ 22,215, లో ఈస్ 22,045 అండ్ క్లోజ్డ్ వచ్చి 22,196 దగ్గర క్లోజ్ అయింది. 74 పాయింట్స్ అప్. నేను మీకు నిన్న వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పాను 22,050 ఇస్ కీ లెవెల్ టు వాచ్ అని చెప్పని. ఈరోజు లో చెక్ చేసుకోండి, మీరు 22,045 ఇస్ లో. అది టచ్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఇమ్మీడియట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి 22,196 దగ్గర క్లోజ్ అయింది. అంటే అక్కడి నుంచి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ పైన క్లోజ్ అయింది ఈరోజు నిఫ్టీ. అదే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 46,049 దగ్గర క్లోజ్, 46,444 అంటే 46,444 దగ్గర క్లోజ్ అయింది, ఓపెన్ అయింది. 47,136 హై, తర్వాత లో వచ్చి 46,367 అండ్ క్లోజ్ అయింది 47,094 దగ్గర క్లోజ్ అయింది. 558 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఇది ఆల్రెడీ నేను మీకు బ్యాంక్ నిఫ్టీకి గురించి మీకు చెప్తూ నిన్న మీకు ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను. నిన్న కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మీరు వాచ్ చేయాల్సింది ఓపెన్ వాచ్ చేయాలి ఈరోజు అని చెప్పని. అది ఓపెన్ అయింది, కొంచెం కిందకి వెళ్ళింది, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి అది ఎంత ఫాస్ట్గా బౌన్స్ అయింది మీరు చెక్ చేసుకోండి. అది ఎంత ఫాస్ట్గా బౌన్స్ అయ్యి ఓపెన్ క్రాస్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది. అది ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ దే రష్డ్ ఆల్మోస్ట్ మార్నింగ్ మార్నింగ్. అందుకనే నేను మీకు బై సెల్ చేయకండి మార్నింగ్ ఫస్ట్ 1 or 2 hours అని చెప్పిన రీజన్ అది. ఎందుకంటే మీరు ఫస్ట్ కానీ మార్నింగ్ ఒక హాఫ్ ఆన్ ఓపెనింగ్ కానీ మీరు కానీ సెల్ కానీ చేస్తుంటే, మీరు పుట్ ఆప్షన్ కానీ తీసుకొని ఉంటే కింద డౌన్ ఓపెన్ అయిందని చెప్పని ఇమాజిన్ చేసుకోండి మీ ఫేట్. ఈరోజు చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు. అందుకోసమని వాచ్ చేయండి కొద్దిసేపు అని చెప్పి నేను లాస్ట్లో చెప్పింది మీకు అది. ఇది జనరల్గా మామూలుగా ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది నిఫ్టీకి దానికి సంబంధించింది. ఇక్కడ దీనికి సంబంధించింది ఆల్రెడీ మీకు చార్ట్ ఆల్రెడీ రోజు నేను మీకు ఇస్తున్నాను కదా. ఈ చార్ట్స్ మేము వెరీ షార్ట్లీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఇవి మీకు లైవ్లో కనిపిస్తూ ఉంటాయి ఈ చార్ట్స్. ఈ చార్ట్స్లో ఆల్రెడీ మీకు ఇంటర్డే లెవెల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఈ లెవెల్స్ ఫామ్ అయిపోతాయి. ఈ లెవెల్స్ ఫామ్ అయిపోయిన తర్వాత ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ ఎలా చేసుకోవాలనేది అలా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఎలా మీకు ఇదవుతుందని చెప్పి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు చూడండి, మీకు ఫస్ట్ నిఫ్టీ కూడా మార్నింగ్ అంతా మీకు ఫస్ట్లో దగ్గర ఓపెన్ అయిన తర్వాత కిందకు వచ్చి లో 1 లో 2 దగ్గర ఉండింది చాలాసేపు. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి చూడండి ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిందో మీరు చెక్ చేసుకోండి. అది ఆల్మోస్ట్ ఓపెన్ క్రాస్ అయ్యి ఫస్ట్ హై దగ్గర వరకు వెళ్ళింది. ఈ చార్ట్ ఉంటే మీకు ఏంటంటే లో 1 లో 2 దగ్గర ఉంది, ఆల్మోస్ట్ మీకు బౌన్స్ బ్యాక్ అయ్యే ఇండికేషన్ వస్తుంది. మన లైవ్ బైసెల్ సిగ్నల్స్లో మీరు ఆల్రెడీ వాడుతుంటారు కదా. లైవ్ బైసెల్ సిగ్నల్స్లో అయితే అది మీకు ఆ టైంకి బై వచ్చేస్తుంది. ఆప్షన్ బై చేసుకోండి అని చెప్పి వస్తుంది. డైరెక్ట్గా ఎంత దూరం తీసుకెళ్ళండి చెక్ చేసుకోండి మీరు. ఎందుకంటే ఈరోజు ఈ మ- ఈ ఈ రీసెంట్ టైమ్స్లో మేము ఒక లాస్ట్ 10-15 డేస్లో ఆప్షన్ సిగ్నల్స్ చాలా సెట్ చేసాము. అండ్ దే ఆర్ వర్కింగ్ హైయెస్ట్ యాక్యురసీతో పనిచేస్తున్నాయి. నాట్ ఈవెన్ 4-5 స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అవ్వడం లేదు. టార్గెట్స్ కూడా రీజనబుల్గా రీచ్ అవుతున్నాయి. ఐఎమ్ షూర్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ అవర్ మా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్. ఆప్షన్ బయింగ్ కంపల్సరీగా దే ఆర్ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. మీరు ఆప్షన్ బయర్స్ అయితే మీరు కంపల్సరీగా మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మా లైవ్ బైసర్ సబ్స్క్రైబర్స్ అయ్యింటే రెన్యువల్ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యువల్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ ఇస్ ది బిగ్గెస్ట్ డేంజర్ ఫర్ క్యాపిటల్ లూజింగ్ కిందకి. చాలామంది తెలియకుండా అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ అంటే ఓటీఎం ఎక్స్పైరీ రోజు ఎస్పెషల్లీ ఓటీఎం ఆప్షన్స్ హ్యూజ్ క్యాపిటల్ తక్కువ ధరకు దొరుకుతుందని చెప్పి ట్రేడ్ చేస్తుంటారు. వాటిని ట్రేడ్ చేసి చాలా నష్టపోతుంటారు. అసలు ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఇన్ ద మనీ ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎట్ ద మనీ ఎప్పుడు ట్రేడ్ చేయాలి అనేది మనకు ఆల్రెడీ మన లైవ్లో క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. మీకు టార్గెట్స్ కానీ దూరం ఉంటే అప్పుడు మీరు ఓటీఎం ట్రేడ్ చేసుకున్న అర్థం ఉంటుంది. సో మా లైవ్ బైసల్ సిగ్నల్స్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ బోత్ ఇండెక్స్ యాజ్ వెల్ as స్టాక్స్. అంటే నిఫ్టీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్కి ప్లస్ స్టాక్స్ సంబంధించిన ఉన్నాయి. ప్లస్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సంబంధించిన కూడా సిగ్నల్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే బట్ జనరల్గా ఈరోజు మార్కెట్ సంబంధించింది స్టాక్స్ చార్ట్ ఎలా ఉన్నాయని చెప్పని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఇక్కడ ఆల్రెడీ నేను మీకు చూపిస్తా ఉన్నాను. దీన్ని మీరు చూసుకునేది మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈరోజు మీకు అంటే
నిఫ్టీ మనకి రేపు మీరు వాచ్ చేయాల్సిన నిఫ్టీ కీ లెవెల్ వచ్చేది 21,100 ఈజ్ వెరీ కీ లెవెల్ ఫర్ యూ టు వాచ్ టుమారో. కానీ ఈరోజు మూమెంట్లో మనం చెక్ చేసుకోవాల్సింది, మీరు అసలు ఈరోజు ఏ స్టాక్స్ మీకు పడ్డాయి, ఏ స్టాక్స్ మీకు పెరిగాయి అనేది కానీ లెక్క చూసుకుంటే, ఈరోజు ఆల్మోస్ట్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మాత్రమే భారీగా పెరిగాయి. ఆల్ రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఈ మూడు నిఫ్టీని డౌన్లో ఉంచాయి, చాలా డౌన్లో ఉన్నాయి. మార్నింగ్ అయితే రిలయన్స్, అందుకోసమని మీకు నిఫ్టీ చాలాసేపు నెగిటివ్లో కూడా ఉన్నది. 22,050 వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది, బికాస్ రిలయన్స్ పెరగడం మొదలుపెట్టి మిగతా కూడా కొంచెం పెరిగాయి. అది కాకుండా బ్యాంక్స్ బాగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే అది లీడ్ చేసి మొత్తాన్ని లిఫ్ట్ చేసింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని, అందుకని బాగా పెరిగింది. ఈరోజు ఆప్షన్ బయర్స్ తీసుకుంటే, ఆప్షన్ బయర్స్ నిజంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇద్దరు చాలా ప్రాఫిట్ చేసుకుంటారు. మన లైవ్ బైస్ సిగ్నల్స్ కానీ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు చాలా మనీ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. షార్ట్ ట్రయాంగిల్ ట్రేడ్ చేసిన వాళ్ళైతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈరోజు లూజ్ అయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి 2-3 స్టాప్ లాస్ మినిమం కొడుతుంది కాబట్టి వాళ్ళకి నష్టం ఉంటుంది. నిఫ్టీ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈరోజు కూడా గెయిన్లో, అంటే ప్రాఫిట్లోనే ఉంటారు. నిఫ్టీ ట్రయాంగిల్ చేసినట్టు, ఎందుకంటే అది కట్ ఆఫ్ ప్రైస్ టచ్ కాలేదు. కట్ ఆఫ్ ప్రైస్ టచ్ కానంత వరకు అది కంపల్సరీగా వాళ్ళు ప్రాఫిట్లోనే ఉంటారు. ఈరోజు మెయిన్ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, రేపు మీరు ట్రేడ్ చేసేటప్పుడు రేపు చేయాలనుకుంటుంది 22,100 ఏదైతే ఉందో ఆ 22,100 దగ్గర మీరు చెక్ చేసుకోవాల్సిన లెవెల్ వచ్చి అది 22,100 ఈస్ ద లెవెల్ విచ్ యూ ఆర్ సపోజ్ టు వాచ్ టుమారో ఫర్ నిఫ్టీ. ఫర్ బ్యాంక్ నిఫ్టీకి మీరు వాచ్ చేయాల్సింది 46,946 ఈస్ ద లెవెల్ టు వాచ్. 46,946 ఆ లెవెల్ మీరు కంపల్సరీగా వాచ్ చేయండి. ఆ లెవెల్ పైన కానీ ఉంటే మాత్రం, ఆ లెవెల్ పైనే క్లోజ్ అయింది ఈరోజు, ఆ లెవెల్ కానీ పైన ఉంటే మాత్రం అది డైరెక్ట్గా నేరుగా ఇట్ విల్ గో టు 47,500కి వెళ్తుంది. అక్కడి నుంచి 48,000కి వెళ్ళే 48,068కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మీకు గుర్తుంటే మీ అందరికీ హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వచ్చే ముందు రోజు నేను మీకు ఆల్రెడీ క్లియర్గా చాలాసార్లు చెప్పాను, హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వచ్చే ముందు రోజు మీకు రిజల్ట్స్ అందరూ బాగున్నాయి, మార్కెట్ పెరిగిపోతుంది అన్నారు. కానీ అప్పుడు నేను మీకు చెప్పాను 48,068 ఈస్ ద లెవెల్, చాలా కీ లెవెల్. హెచ్డిఎఫ్సికి 1667 ఈస్ ద కీ లెవెల్ టు వాచ్. అది కానీ బ్రేక్ అయిందంటే చాలా కిందకి వెళ్ళిపోతుందని చెప్పని, బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా కిందకి వెళ్తుందని చెప్పాను. అప్పుడు మీకు పడ్డది ఒకటే రోజులో 2,000 పాయింట్ల కింద పడిపోయింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మీకు గుర్తుంటే. మీరు ఇప్పుడు మళ్ళీ ఇట్ ఈస్ నౌ హెడ్డింగ్ ఫర్ 46,946. ఈరోజే క్రాస్ అయింది. క్రాస్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ ఈస్ ట్రైయింగ్ టు హెడ్ ఫర్ 48,068కి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నది. మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ డే ఆర్ టూలో ఆర్ ఇన్ 2-3 డే ఆర్ అదర్వైస్ ఈ వీక్లో మాత్రం వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటాను. అది కూడా కానీ దాటితే నెక్స్ట్ లెవెల్ ఈస్ దాన్ని 58 వీక్స్, 52 వీక్స్ హైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది 46,680 అలా ఉంది. అది 52 వీక్స్ హై, 48,640, 650 ఉంది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. అది లెవెల్ టు వాచ్, 52 వీక్స్ హై అది వాచ్ చేయాల్సింది. సో ఒకవేళ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ రేపు బ్యాంక్ నిఫ్టీ కానీ బై ఎనీ ఛాన్స్ 46,946 కానీ బ్రేక్ అయితే ఈరోజు కూడా మీరు వాచ్ చేయండి. 46,946 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది ఇమీడియట్లీ ఒక 70-80 పాయింట్ల కిందకి పడిపోయింది. మళ్ళా క్రాస్ అయ్యి 47 దగ్గర 47,090 వరకు వెళ్ళింది. ఇప్పుడు మీరు వాచ్ చేయాల్సింది రేపు 46,948కి ఏమైనా కిందకి ఏమైనా వస్తుందా, లేదా ఓపెనింగే షార్ప్గా అప్ ఓపెన్ అయ్యేది ఒక 200-300 పాయింట్స్ అప్ ఓపెన్ అవుతుందా అనేది మీరు చెక్ చేసుకోండి. మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఫర్ నిఫ్టీ, ఫర్ బ్యాంక్ నిఫ్టీ 48,068 ఇస్ ద టార్గెటెడ్ లెవెల్, అక్కడికి వెళ్ళే అవకాశం కనిపిస్తున్నది ఇండికేషన్స్ చూస్తూ ఉంటే. ఫిన్ నిఫ్టీకి అయితే 21,540 ఇస్ ద 21,514 ఇస్ ద లెవెల్, అక్కడికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, మీరు వాచ్ చేసుకోండి. సో ఇది మీకు జనరల్గా సంబంధించింది. మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఏదైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారో, వాచ్ చేస్తున్నారో, మీరు కంపల్సరీగా లైవ్ బైసెల్ సిగ్నల్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్ దిస్ లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్, ఎందుకంటే సబ్స్క్రిప్షన్, ఎందుకంటే మీరు నిఫ్టీ ఆప్షన్ బై చేయాలన్నా, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బై చేయాలన్నా మీకు కంపల్సరీగా పనికొచ్చేది ఏదైనా ఉంది అంటే, యూస్ఫుల్గా ఉండేది ఓన్లీ మనది ఒకటే ఉంటుంది, మన టూల్ ఒకటే. మన టూల్ని కానీ మీరు కానీ వాచ్ చేయడం మొదలు పెడితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాస్ అనేది చాలా రెస్ట్రిక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ టూల్ లేకుండా మీరు ఆ క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తే
అవుట్ ఆఫ్ ద మనీకి టెంప్ట్ అవుతారు. అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ చేసేదానికి టెంప్ట్ అవుతారు. 90% ఆఫ్ ఆప్షన్ ట్రేడర్స్ సెబీ చెప్పే వాళ్ళందరూ లూజ్ అయ్యేది అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్. ఆప్షన్ ట్రేడ్ చేసే, స్ట్రైక్ ప్రైస్ ఆప్షన్ ట్రేడ్ చేసే వాళ్ళు లూజ్ అవుతూ ఉంటారు, క్యాపిటల్ లూజ్ అవుతూ ఉంటారు. మీరు మన లైవ్ చూసుకొని ట్రేడ్ చేస్తే మీరు ఇన్ ద మనీ మాత్రమే ట్రేడ్ చేస్తారు, ఆర్ అట్ ద మనీ ట్రేడ్ చేస్తారు. కాబట్టి మీరు మిస్టేక్ చేసే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో renew your subscription without fail. So subscribe to Market Madi if you are happy with us. Thank you.